జగన్మాత జగజ్జనని సృష్టిని పాలించే శక్తి, బిడ్డల్ని కాపాడే హృదయం. పార్వతీదేవి తన మమతతో గణపతిని సృష్టించి ప్రపంచానికి ప్రేమ ఎంత పవిత్రమో చూపించింది. కార్తికేయను ధైర్యంగా యుద్ధానికి పంపి ఒక తల్లి తన బిడ్డ విజయం కోసం ఎంత త్యాగం చేస్తుందో తెలియజేసింది. అదే అమ్మ తన మనసులోని ఒంటరితనాన్ని ప్రేమగా మార్చుకుని కల్పవృక్షం ఆశీర్వాదంతో అశోక సుందరిని స్వీకరించింది. నా బిడ్డ జీవితంలో దుఃఖం ఉండకూడదు అనే ఆశతో ఆమెకు అశోక సుందరి అనే పేరు ఇచ్చింది. ఒకరికి ప్రేమను నేర్పింది, ఒకరికి శౌర్యాన్ని ఇచ్చింది, మరొకరికి సంతోషమే జీవితం కావాలని ఆశీర్వదించింది. ఇదే పార్వతీమాత మాతృత్వం. ముల్లోకాలకు జనని, తన పిల్లలకు మాతృమూర్తి. అలాంటి మాతృ హృదయానికి సాక్షిగా నిలిచిన శివయ్య. ఆ దివ్య కుటుంబమే ప్రపంచానికి ఆదర్శం. మన మొదటి శ్వాస అమ్మ ఒడిలో మొదలు మనల్ని ఈ జీవితంలో నిలబెట్టేది కూడా అదే అమ్మ ప్రేమ.